ద సబ్జెక్ట్ ఆఫ్ డెత్. మన కల్చర్లో వీ నెవర్ టాక్ అబౌట్ డెత్. We don't even bring that conversation. I don't know when was the last time I had a conversation about death in general, with the Indian community or anybody. Atlantidi, you took that and you normalized it in the NRI community. I want your take on it. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా డెత్ గురించి ఆలోచించటం, డెత్ గురించి మాట్లాడడం అనేది ఒక అశుభంగా భావిస్తాం మనం. ఇది నాట్ ఎ గుడ్ థింగ్ టు థింక్ అబౌట్ ఇట్. అందరూ చనిపోతారని తెలుసు, కానీ ఓకే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. వచ్చినప్పుడు చూసుకోవడానికి ఆ టైం ఉండదు మనకి. ఏం చేయాలో తెలియక అంత కంగారు పడిపోతూ ఉంటారు. నేను 2002లో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాను అనమాట. చేసినప్పుడు అప్పుడు కమ్యూనిటీలో పెద్దవాళ్ళు ఎక్కువ మంది తరచుగా చనిపోతూ ఉండేవారు. చనిపోతున్నప్పుడు దానికి ఒక మార్గం అంటే ఏం కనపడలేదు నాకు. ఓకే, బంధువులు ఏదో అటు ఇటు హడావుడి చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి. క్రిస్టియన్స్ అయితే వాళ్ళు బరీ చేస్తారు కదా, ముస్లిమ్స్ అయితే సరే వాళ్ళు కూడా బరీ చేస్తారు. మనమైతే హిందూస్ అయితే ఖననం చేయాలి, వాళ్ళని దహనం చేయాలంటే దానికి అన్ని చోట్ల ఉండవు. కాబట్టి కొద్దిగా రీసెర్చ్ చూస్తే లోకల్గా ఉన్నాయి, కానీ సరైనటువంటి సోర్సెస్ లేవు. అందుకని నేనేం చేసిన, లోకల్గా వెబ్ చాపలని ఇక్కడే ఒక ఫినరల్ హోమ్ ఒకటి ఉంది, హ్యూజ్ ఫినరల్ హోమ్ అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభించాలని చెప్పి వాళ్ళతో 2-3 గంటలు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇండియా అసోసియేషన్కి తర్వాత ఫినరల్ హోమ్కి ఒక MOU చేయించాను అనమాట. ఇండియా అసోసియేషన్ మెంబర్స్ ఎవరు వచ్చినప్పుడు కూడా మీరు ఛార్జ్ చేసే దాంట్లో డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు పాపం దేవర్ అగ్రీడ్. అందరూ ఇక్కడికి హిందీ ఫినరల్ హోమ్, దాంట్లో క్రిమటోరియం కూడా ఉందన్నమాట. అట్లా అప్పటి నుంచి చూస్తూ సంఖ్య, మన ఇండియన్ అమెరికన్ సంఖ్య కూడా పెరిగింది కదా బాగా. తరచుగా డెత్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, సరైన అవగాహన ఎవరికీ లేదు, దీని మీద ఒక డాక్యుమెంట్ తయారు చేయాలని చెప్పి ఒక ఫినరల్ హోమ్ కాకుండా 4-5 ఫినరల్ హోమ్ డైరెక్టర్స్తో నేను కలిసి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా రూల్స్, రెగ్యులేషన్స్, యాక్సిడెంట్లో చనిపోతే ఏమవుతుంది, లేకపోతే ఫౌల్ ప్లే అయ్యి డెత్ అయితే ఏమవుతుంది, ఒకవేళ ఎక్కడైనా చనిపోతే ఏ విధంగా చనిపోయినప్పటికీ బాడీ ఇండియా పంపాలంటే ఏం చేయాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేశాను అనమాట. ద ఫైనల్ జర్నీ అనేది ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దురదృష్టం ఏంటంటే చాలా కేసెస్, ముఖ్యంగా మన ఇండియన్ కమ్యూనిటీలో, తెలుగే కాకుండా ఇండియన్ కమ్యూనిటీలో రోడ్ యాక్సిడెంట్స్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైనా గ్రాసరీ స్టోర్స్లోను, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ షూటింగ్స్, ఇట్లా డ్రౌనింగ్, ఇట్లాంటి కేసులు చాలా దురదృష్టం కొద్దీ కొన్ని 100 కేసులు హ్యాండిల్ చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఇది బాగా అందరికీ ఉపయోగపడింది డాక్యుమెంట్. ఇప్పటికీ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్ చూస్తారు, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కాల్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఆ విధంగా ఆ ప్రాసెస్ అంతా చేయటం జరిగింది. What was your experience in dealing with this process? Like culturalగా ఇండియాలో when ఎవరైనా కాలం చేస్తే the relatives take care of it. You're only dealing with the sorrow. ఇక్కడ culturally అది different. How do you educate us in terms of how do you deal? This is treated as a process rather than an emotion, right? ఇంకోటి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ముఖ్యంగా మనకి ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ విలవల్లాడిపోతూ ఉంటారు ఇక్కడ ఏదైనా పిల్లలకు జరిగితే. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి హోప్స్ అన్నీ కూడా పిల్లల మీదే. పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడితే కుటుంబ వ్యవస్థ అంతా కూడా బాగుంటుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ప్రమాదం ఇలా జరిగినప్పుడు వాళ్ళు దూరంలో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి తెలియవు వాళ్ళకి. అందుకని వాళ్ళకి అసలు ఏం అగమ్య గోచరంగా ఉంటుందన్నమాట. ఒక పక్కేమో అమ్మాయో అబ్బాయో చనిపోయినటువంటి బాధ, రెండోది ఏం జరుగుతుంది, బాడీ ఇండియా వస్తుందా లేదా, రావడానికి ఎంత టైం పడుతుంది, అక్కడ ఏమన్నా హికప్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండదు. ఆ కారణంగా ఏంటంటే ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. అదృష్టం కొద్ది ఏంటంటే మన కాన్సులేట్, హ్యూస్టన్లో కాన్సులేట్ ఉంది కదా, ఇండియన్ కాన్సులేట్, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్.
నేను చాలాసార్లు అర్ధరాత్రి 11, 12ంటికి మనుషులను పంపి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. యూజువల్గా వాళ్ళకి ఏంటంటే సాయంత్రం 5-6 తర్వాత వెళ్ళిపోతారు కదా. ఎమర్జెన్సీ కేసులో ఏం చేస్తారంటే కాల్ చేసి ఇట్లా కావాలి డాక్యుమెంటరీ పొద్దున్న బాడీ ఇండియా పంపాలంటే ఫుల్గా వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి.